స్కాంద పురాణాంతర్గతే కార్తీక మాహాత్మ్యం నవమోధ్యాయ విష్ణు పార్షద యమదూతల సంభాషణ. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలం వైకుంఠము నుంచి వచ్చినాం. మీ ప్రభువాగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్మలను తీసుకుని రమ్మని మిమ్మలను పంపాను అని ప్రశ్నించారు. అందుకు సమాధానముగా యమదూతలు, ఓ ఈ విష్ణుదూతలారా, మానవుడు చేయి పాప పుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశం, ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినము మా ప్రభువు యమధర్మరాజు వద్దకు వచ్చి విన్నవించు. మా ప్రభువు వారి కార్యకలాపములను చిత్రగుప్తుని చే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్మలను పంపించి వారిని యమపురికి రప్పించదు. పాపులు ఎటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములను విడిచి వేదశాస్త్రములను నిందించువారును, గోహత్య, బ్రహ్మహత్యాది పాపములు చేసిన వారును, పరస్త్రీలను కామించిన వారును, పరాన్న బుక్కులను, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించువారును, జీవహింస చేయువారును, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును, జారత్వం, చోరత్వంచే భ్రష్టులైన వారులను, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును, శిశుహత్య చేయువారును, శరణన్న వారిని కూడా వదలకుండా బాధించువారును, చేసిన మేలు మరచిన కృతజ్ఞులను, పెండ్లిండ్లు, శుభకార్యములు జరగకుండా అడ్డు తగిలేవారు పాపాత్మ. అలాంటి వారు మరణించగానే తమ వద్దకు తీసుకువచ్చి నరకములో పడవేసి శిక్షింపమని మా ప్రభు యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అటులుండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు మరిచి సంచరించిన పాపాత్ముడు. దీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకుని పోదురు అని యమదూతలు అడగగా విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరెంత అవివేకులు, మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు. ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పదను విను. సజ్జనులతో సహవాసము చేయువారును, జప దాన ధర్మములు చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసివనము పెంచువారును, తటాకములు త్రవించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామస్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని, శివ అని శివుని కాని స్మరించువారును, తెలిసి గాని తెలియక గాని మరే రూపంలోనైనను హరిహర నామస్మరణ చెవిన పడిన వారును పుణ్యాత్ములగుదు. కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచు మరణించను. కావున మేము అతనిని వైకుంఠముకు తీసుకొని పోదుము అని పలికి. అజామీలుడు వారి సంభాషణను ఆలకించి ఆశ్చర్యము చెంది, ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుంచి నేటి వరకు నేను శ్రీమన్నారాయణ పూజ కాని వ్రతము కాని చేసి ఎరగను. ధర్మములను పాటించలేదు. నవమాసములు మోసి కని పెంచిన తల్లిదండ్రులకు సైతము ప్రణమిల్లలేదు. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారం చేసి నా కుమారుని అందు ఉన్న ప్రేమతో నారాయణ అని అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుని పోవచ్చు. ఆహా, నేను ఎంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానం ఎక్కి వైకుంఠమునకు చేరను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి గాని తెలియక గాని నిప్పును పట్టుకున్న చేతులు ఎట్లు బొబ్బలెక్కి బాధ కలిగించును, అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షమును పొందుదు. ముమ్మాటికి సత్యం. ఇది స్కాంద పురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యం నవమోధ్యాయ పారాయణం సంపూర్ణం. స్వస్తి. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.